వెల్కమ్ టు సేనా న్యూస్. ప్రజా సమస్యలపై నిరంతర నిరుద్యోగ వృత్తిని వెంటనే కాదు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు రెండవ రోజు రిలే నిరాహార దీక్ష ప్రతి నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విజయప్రదంగా జరుగుతుంది. యువతులు, స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా వస్తూ మేము సైతం జగనన్న కోసం అని నిలబడుతున్నారు. ఈరోజు లోకేష్ గారిని ఒకటే మాట అడుగుతున్నాం. ఇంతమంది యువతులకు మీరు మోసం చేశారు. టీచర్స్ అపాయింట్మెంట్లో భారీగా స్కామ్ జరిగింది. ఇంతమంది రోడ్డుకి ఎక్కి మీరు రాజీనామా అడుగుతున్నారు. మీరు కూడా ఈరోజు కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. కూటమిలో మోదీ గారు అక్కడ బీజేపీ రిప్రజెంటేటివ్గా ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్గా ధర్మేంద్ర ప్రధాన్ గారి రెసిగ్నేషన్ వెంటనే ఇప్పించినారు. రీ ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. వెంటనే ఒక జియో తీసుకొని వచ్చి ఇలా పేపర్ లీక్ అయ్యి ఎవరైనా దాంట్లో దొరికిపోతే వాళ్ళకు 10 ఏళ్ల జైలు అనేది కూడా మనం చూసాం. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరేం చర్యలు తీసుకున్నారు? లోకేష్ బాబు గారు ఖచ్చితంగా దీనికి ఆన్సర్ ఇవ్వాల్సి ఉండేది. చంద్రబాబు నాయుడు గారిని మీరు టీడీపీ అధినేతగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఈరోజు అడుగుతున్నాం. మీరు సీఎంగా ఉన్నారు కదా, మీకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది కదా. ఆయన మీ కొడుకు కావచ్చు, బట్ అన్యాయం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు విత్ ప్రూఫ్ ఎక్స్పోజ్ చేశారు. అదేవిధంగా చాలా మంది స్టూడెంట్స్ బయటికి వచ్చి ఎన్ని ఏళ్ళు కష్టపడినా కూడా ఈరోజు రోడ్డును పడ్డామని వాళ్ళే వ్యక్తపరుస్తున్నారు. కనీసం మీకు ఎక్కడ కూడా మీలో చలన లేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ చూస్తే ఇంతవరకు కూడా బకాయిలు చెల్లించలేదు. దయచేసి వెంటనే, ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు చాలా బాధపడుతున్నారు. వాళ్ళందరూ మార్క్స్ కార్డ్స్ ఈరోజు యూనివర్సిటీస్ కాలేజెస్లో ఉన్నాయి. వాళ్ళు ఉన్నత చదువులు పోవాలన్నా కూడా మార్క్స్ కార్డ్స్ కూడా ఇవ్వడం లేదు. ఇంత అన్యాయం జరిగినా కూడా మీరు ఎక్కడ కూడా నిరుద్యోగ భృతి అనేది ఆ 3,000 ఇస్తానని చెప్పినారు. ఎంతమంది అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు? 20 లక్షల మందికి న్యాయం చేశామని హోమ్ మినిస్టర్ అనిత గారు మాట్లాడుతున్నారు. ఇదే ఎలక్షన్ టైంలో కూడా మంత్రి సవితమ్మ కూడా మాట్లాడినారు. అందరూ కూడా హామీ ఇచ్చినారు. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నాం, యువతలకు మీరు ఏం చేశారు? వాళ్ళందరూ కూడా ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ వల్ల రోడ్డు పట్టారు కదా, వాళ్ళందరినీ కూడా మీరు ఎలక్షన్కు ముందు ఒక హామీ ఇచ్చినారు, 3,000 ఇస్తామని. అలా ఎక్కడ హామీ అని అడుగుతున్నాం. కనీసం మీకు మారల్ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీగా ఉంటూ దీనిపైన స్పందించాలని ఎక్కడ మీకు లేదు అనేది చాలా బాధాకరంగా ఉంది. ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. డెఫినెట్గా మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ బయటికి వచ్చి కూడా ఎక్కడ కూడా ఓటు అడగని పరిస్థితుల్లో మీరు ఉన్నారని చెప్పి ఈరోజు ఒక బూత్ కన్వీనర్ కానీ, అదేవిధంగా ఊరికి పిలిపించి వాళ్ళకి 20,000 30,000 ఇచ్చి వాళ్ళని మోటివేట్కి వచ్చే పరిస్థితుల్లో మీరు ఉన్నారంటే ఎంత భయభ్రాంతికి గురి అయింది ఈరోజు ఈ ప్రభుత్వం అనేది యువతలు గమనిస్తున్నారు, స్టూడెంట్స్ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్ల జెన్ జెడ్ అనే వాళ్ళందరూ కూడా, ఈ ఒక్క యువతలందరూ కూడా బయటికి వచ్చి కాక్రోచ్ లెక్క బయటికి వచ్చి మీ అందరూ కూడా తక్క బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఏమైతే మీరు రాజీనామా ఇచ్చే వరకు స్టూడెంట్స్ పట్ల, యువతల పట్ల మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని మోసం పోయిండే వాళ్ళందరూ పట్ల నిలబడి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు లోకేష్ బాబు గారి రెసిగ్నేషన్ ని మేము డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు దీనికి వెంటనే స్పందించాలి అని కోరుతున్నాం. మెగా డిఎస్సి కాదు, చేయాలి.